విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే బడికి ఎగనామం పెట్టి సొంత వ్యాపారంలో నిమగ్నమవుతున్నారు. లక్షలాది రూపాయల జీతాలు అందుకుంటూ విద్యార్థులకు అందుబాటులో ఉండడం లేదు. సమాజంలో ఉన్నత విలువలు గల ఉపాధ్యాయులు తమను ఉనికిని చాటుకోవడంలో విఫలమవుతున్నారు. అయితే విద్యాశాఖ పలుమార్లు హెచ్చరించినా హెడచెవిని పెట్టడంతో ఉద్యోగాల నుండి తొలగించిన పరిస్థితి ఏర్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో పలువురు ఉపాధ్యాయులను 2 రోజుల క్రితం తొలగిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. పేరు భవ్య ఫ్రమ్ 10th క్లాస్. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ యాదాద్రి భువనగిరి జిల్లా ఎఫ్ఎస్సీగా చేస్తున్నాను. సెప్టెంబర్ 26న ఇక్కడ జాయిన్ అయినాను. 16 మంది టీచర్లని నేను తీసేవేయడం జరిగింది. వాళ్ళు దాదాపుగా జిల్లాలలో అంటే 2005 నుండి కొంతమంది 2006, 2009 డిఫరెంట్ ఇయర్స్ నుండి వాళ్ళు రావడం లేదు స్కూల్కి. వాళ్ళు వేరే బోర్డ్స్ అనేది తెలియదు. మేము చాలాసార్లు నాకంటే ముందున్న డిఓ వాళ్ళందరూ వాళ్ళకి నోటీసెస్, షోకాస్ నోటీసులు ఇచ్చారు. ప్లస్ గెజిట్లో కూడా పబ్లిష్ అయింది, ప్రెస్లో కూడా వచ్చింది గతంలో. అయినా వాళ్ళు ఎక్కడా స్పందించడం లేదు, రావడం లేదు. అందుకోసమని నేను వాళ్ళు రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేయడం జరిగింది. వాళ్ళు అలా చేయడం వల్ల కొత్త వాళ్ళకి అవకాశం ఉంటుంది, పిల్లలకు కూడా ముఖ్యంగా మా ఉద్దేశం ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లలు పేద విద్యార్థులే వస్తారు. వాళ్ళకి నాణ్యమైన విద్య ఇవ్వాలి. అందుకోసం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది. కొత్త టీచర్లు వస్తే మళ్ళీ వాళ్ళకి పిల్లలకు అందరికీ మంచి విద్య ప్రొవైడ్ చేయొచ్చు అనేది. నా పేరు సుర్వి మణికంఠ, ఏబీవీపీ ఉమ్మడి నల్గొండ జిల్లా కన్వీనర్. విద్యార్థులకు న్యాయం చేయాలి, విద్యార్థులకు నాణ్యమైన చదువు అందించాలి, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించి విద్యార్థులను ఉన్నత స్థాయిలో తీసుకెళ్లడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇవ్వడం జరిగింది. కానీ హామీలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసే విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోతా ఉన్నది. ఈ యొక్క హామీలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి వ్యక్తులు డిఓ కావచ్చు, ఎంఈఓ కావచ్చు, ప్రభుత్వ ఉపాధ్యాయులు వాళ్ళ విధులను సరిగ్గా నిర్వహించకపోవడం కారణంగా అనేక మంది పేద విద్యార్థులు ఇబ్బందికి గురవుతా ఉన్నారు, చదువుకు దూరం అయిపోతా ఉన్నారు. మనందరికీ తెలుసు, నిన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో విధులు సరిగ్గా నిర్వహించినటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు 16 మంది సస్పెండ్ గురవ్వడం జరిగింది. ఈ 16 మంది ఉపాధ్యాయులు సస్పెండ్ ఎందుకు గురయ్యారు అంటే వాళ్ళు తన యొక్క విధులను సరిగ్గా నిర్వహించకపోవడం కారణంగా ఒక డిఓ గారు వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగానికి బలోపేతం అని చెప్పుకుంటున్న ప్రభుత్వం మన యాదాద్రి భువనగిరి జిల్లాలో చూసుకుంటా ఉంటే ప్రభుత్వం కూడా గాడి తప్పినట్టు వ్యవహరిస్తూ ఉన్నది. అదే ఉన్నటువంటి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిగా తీసుకున్నటువంటి విద్యారంగాన్ని ఇవాళ మనం జిల్లాలో చూసుకుంటా ఉంటే 16 మంది నిన్న చూసుకుంటా ఉంటే 16 మందిని కూడా డిస్మిస్ చేసే పరిస్థితి మన యాదాద్రి భువనగిరిలో చూసుకుంటా ఉన్నాం. పూర్తిగా ఉన్నటువంటి విద్యారంగంలో ఉన్నటువంటి పరిష్కారం, విద్యారంగంలో ఉన్నటువంటి మార్పులు తీసుకొస్తున్న ప్రభుత్వం ఈ జిల్లాలో ఎక్కడ వేసిన గంగులు అక్కడే చూస్తా ఉన్న పరిస్థితి ఉన్నది. 16 మందిని డిస్మిస్ చేయడంతో పాటు ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగం బలోపేతం చేయాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. డిఓ గారు యాదాద్రి భువనగిరి జిల్లాలో 16 మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసడం మేము ఎస్ఎఫ్ఐగా స్వాగతిస్తా ఉన్నాం. డిఓ గారిని అభినందిస్తున్న పరిస్థితి ఉన్నది. జిల్లాలో ఎక్కడైనా విద్య బోధించాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థులకు దూరంగా ఉంటూ జీతాలు తీసుకుంటూ ఏండ్ల తరబడి ఇంటికాడ ఉండడం సరైన పద్ధతి కాదు. ఇలాంటి వైఖరి ఉన్న వాళ్ళను ఎవరిపైనైనా చర్యలు తీసుకోవాలి. ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులందరూ సమగ్రంగా పాఠశాలల్లో పోయి విద్య బోధించాలి. తరగతిలో విద్యార్థుల తలరాతలు మార్చాల్సిన ఉపాధ్యాయులే జీతాలు తీసుకుంటూ ఇంటి దగ్గర ఉన్నది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా ఇలాంటి నిర్లక్ష్యంగా ఉన్న ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వీడాలి. డిఓ గారు, ఎంఈఓ గారు అన్ని పాఠశాలలకు, గురుకులాలకు సందర్శించి తనిఖీలు చేసి అక్కడ ఉన్న సమస్యలు వెలికి తీయాల్సిన అవసరం ఉన్నది. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడిని. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా ఉన్నటువంటి విద్యార్థులకు ప్రత్యేకమైన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, అదేవిధంగా హాస్టల్లో ఉన్నటువంటి కేజీబీబీలలో, కస్తూర్బా గాంధీలలో ఉన్నటువంటి విద్యా మెనూను కూడా అమలు చేయాలని, అదేవిధంగా అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి కూడా ప్రభుత్వం కూడా దృష్టి చూసుకునే విధంగా ఉండాలి. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి అధికారులు కూడా ఉపాధ్యాయులను, అదేవిధంగా టీచర్లను ఉన్నటువంటి కూడా వెలికితీసి వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని కూడా వారు తెలియజేసే విధంగా ఉండాలి. అదేవిధంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు నాణ్యమైన విద్యను కూడా అందించే విధంగా కూడా వాళ్ళు కృషి చేయాలి. అదేవిధంగా జిల్లా ఉన్నటువంటి డిఓఆర్ కూడా మంచి శ్రద్ధ చూపిస్తున్న పరిస్థితి ఉంది. మేము ఎస్ఎఫ్ఐగా వారిని కూడా స్వాగతం తెలియజేస్తున్నాము. అదేవిధంగా మిగతా ఉన్నటువంటి స్కూళ్ళల్లో కానీ హాస్టల్లో ఉన్నటువంటి వారికి కూడా